హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. సో ఈరోజు అయితే నేను తుర్కెంజాల్ వచ్చానండి. సో మనకి తుర్కెంజాల్ మున్సిపాలిటీలో మీరు చూస్తున్నారు కదా, ఈ ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకానికి ఉంది, G+1. సో చూస్తే మాత్రం చాలా లుక్ బాగుంది, కలర్ఫుల్గా ఉంది. సో మనకి ఇది లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను కదా మీకు, ఎల్బీ నగర్ నుంచి నాగార్జున సాగర్ హైవే మీద వస్తుంటే తుర్కెంజాల్ మున్సిపాలిటీలో ఉంటుంది. సో మనకి ఇల్లు మెయిన్ రోడ్కి దగ్గర అండి. సో మనకు అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది, మెయిన్ రోడ్ కూడా అక్కడ వెహికల్స్ పోతుంది చూడొచ్చు. సో మనకి ఇది రోడ్డు జస్ట్ వాకబుల్ అనమాట. సో మనకి ఇది ఇల్లు ముందంటే ఇది 30 ఫీట్ రోడ్ అనమాట. ఇది $150 స్క్వేర్ యార్డ్స్ అండ్ మనకి ఇది ప్లాట్ సైజ్ వచ్చేసి 25x54 అండి. పొడవు 54, వెడల్పు 25. సో లోపల చూద్దాం ఒకసారి, మనకంతా మెయిన్ గేట్ ఇది. సో మనం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో చూద్దాం. ఇదంతా మన గ్రౌండ్ ఫ్లోర్, ఇది పార్కింగ్ ఏరియా. సో చూడొచ్చు, మనకు పార్కింగ్ ఏరియాలో కింద మొత్తం గ్రానైట్ ఇచ్చారు, ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ మెయిన్ గేట్కి పక్కనే ఇక్కడ మనకి ఇది బోర్ వెళ్ళేది చూడొచ్చు. అండ్ మనకి ఇది వాటర్ సంప్ కూడా ఉంది ఇక్కడే, అండ్ కృష్ణా వాటర్ కూడా ఉంది. ఆల్రెడీ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఇచ్చి పెట్టారు, ఇది మున్సిపాలిటీ కాబట్టి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియాలో చూడొచ్చు, పైన PVC మెటీరియల్ తోటి చేశారు ఫాల్ సీలింగ్ అంతా. అంటే మనకు మంచిగా ఉంటుంది అనమాట, వాటర్ పడ్డ ఏం కాదు. ఇట్లా లైటింగ్ కూడా ఫిట్టింగ్ చేసాను అనమాట. అండ్ మనకి ఇది మెయిన్ డోర్, ఇది చూడొచ్చు. మెయిన్ డోర్ ఇది అంతా టేక్ వుడ్తో వేశారు, మంచిగా ఉంది డిజైన్ అంతా. సో దీనికి విండోస్ కూడా ఫిట్టింగ్ వచ్చినాయి, సైడ్కి వెళ్ళి విండోస్ వచ్చేసినాయి. మిడిల్లో మెయిన్ డోర్. లోపల చూద్దాం ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్ వేసుకుందాం. సో ఇది మనకంతా హాల్లో చూడొచ్చు, మన హాల్లోకి ఎంటర్ అయ్యాం. హాల్ స్పేసెస్గా ఉంది. సో వెంటిలేషన్ కూడా బాగుంది ఇల్లు చూడొచ్చు. అండ్ మనకు మెయిన్ డోర్కి ఇట్ సైడ్ ఒక విండో వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఇది టీవీ యూనిట్ వస్తుంది. సో టీవీ యూనిట్కి చుట్టూ మనకు ఆల్రెడీ సెల్ఫ్లు ఇచ్చారు, డిజైన్ చేశారు మొత్తం. అండ్ మన కింద ఫ్లోరింగ్ వచ్చేసి మనకి ఇది వైట్ మార్బుల్స్ అనమాట, చూడొచ్చు మొత్తం. అండ్ మనకి ఇదంతా డైనింగ్ ఏరియా. అండ్ డైనింగ్ ఏరియా దగ్గర ఒక విండో వచ్చింది. అండ్ పక్కనే మనకు సెల్ఫ్లు ఇచ్చారు. అండ్ డైనింగ్ ఏరియా పక్కనే మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా వస్తుంది. ఇక్కడ ఒక వాటర్ కనెక్షన్ పాయింట్ పెట్టారు ఇక్కడే చూడొచ్చు. అండ్ పైన ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీటెడ్ అయిపోయింది, లైట్స్ కూడా ఫిట్టింగ్ చేశారు మొత్తం. సో మనకు నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట. చూద్దాం కిచెన్. సో మనకు కిచెన్ పక్కన ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు పూజా రూమ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇదంతా. మొత్తం సెల్ఫ్ రోడ్ ఇచ్చారు చూడొచ్చు, ఒక విండో వచ్చింది. అండ్ మన కిచెన్కి పక్కనే ఇక్కడ డోర్ వచ్చింది. సో ఇది ఎగ్జిట్ డోర్, అంటే మనకి ఇది వాష్ ఏరియాకి వెళ్ళడానికి డోర్ అనమాట. అంటే స్టెప్ మెట్ల కిందకి వెళ్ళొచ్చు, ఇక్కడ మనం బట్టలు ఉతుక్కోవడానికి ఇక్కడ వెళ్ళొచ్చు. అండ్ మనకు సెట్ బ్యాక్ ఉంది కాబట్టి ఇక్కడ ఇల్లు చుట్టూ సెట్ బ్యాక్ ఉంది. సో నెక్స్ట్ మనకు హాల్ అయిపోయింది. సో నెక్స్ట్ చూస్తున్నాం మనం, ఇది కామన్ బాత్రూమ్ ఇది ఇక్కడ. నెక్స్ట్ చూస్తున్నాం, ఇది మాస్టర్ బెడ్రూమ్. సో లోపల చూద్దాం. సో మాస్టర్ బెడ్రూమ్ ఇదంతా చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ సెల్ఫ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇందులో. అండ్ ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇది. అండ్ పైన మనకు ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకి ఇక్కడ లో రూఫ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏమన్నా మెటీరియల్ ఉంటే పైన పెట్టుకోవచ్చు, మనం చూడవచ్చు. సో నెక్స్ట్ మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్.
సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు. ఇది మనకు సెల్ఫ్లు ఇచ్చారు ఇందులో ఒక విండో వచ్చింది. అండ్ మనకి ఇక్కడ నుంచి మళ్ళీ సపరేట్ డోర్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి కూడా రావచ్చు, హాల్లో నుంచి కాకుండా. పైన ఫాల్ సీలింగ్ ఉంది చూడొచ్చు. అంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 2 BHK ఇచ్చారనమాట పోర్షన్ మొత్తము. సో మనకి ఇక్కడ డోర్ ఇక్కడ నుంచి వెళ్తే మనకి ఇది అంతా సెట్ బ్యాక్ చూడొచ్చు. ఇది కాంపౌండ్ వాళ్ళకి, హౌస్ వాళ్ళకి. అండ్ మనకి ఇక్కడ ఒక బయట బాత్రూమ్ ఇచ్చారు, కామన్ బాత్రూమ్, బయట వాడుకోవచ్చు. సో మనకి ఇక్కడ మళ్ళీ పార్కింగ్ ఏరియాకి వస్తే ఇక్కడ మనకు స్టెప్స్ కింద ఇది వాష్ ఏరియా అనమాట. పైన ఫస్ట్ ఫ్లోర్లో ఎట్లా కన్స్ట్రక్షన్ చూద్దాం. సో ఇవన్నీ మనకు స్టెప్స్కి అంతా మనకు గ్రానైట్ ఇచ్చారు. సో మనకి కింద రెంట్కి ఇచ్చుకొని పైన ఓనర్స్ ఉండొచ్చు. కింద సింగిల్ బెడ్రూమ్ సపరేట్ చేసుకోవచ్చు, సింగిల్ రూమ్ సపరేట్ చేసుకోవచ్చు, లేదంటే డబుల్ బెడ్రూమ్ రెంట్కి ఇచ్చుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. సో ఫస్ట్ ఫ్లోర్ అంతా ఇదంతా బాల్కనీ ఏరియా చూడొచ్చు. అండ్ మనకు బాల్కనీ ఏరియా పైన చూడొచ్చు. ఇది PVC మెటీరియల్తో ఫాల్ సీలింగ్ చేశారు మొత్తం. ఇక్కడ కూడా విత్ లైట్స్ కూడా ఫిట్టింగ్ చేశారు. ఫ్రంట్ సైడ్ ఇక్కడ మనకు గ్లాస్ ఫిట్టింగ్ రైలింగ్ చేసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు. అండ్ మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇది మనకు మెయిన్ డోర్. ఇది ఇందులో కూడా 2 BHK పోర్షన్ చేశారు ఇక్కడ. సో చూడొచ్చు, మెయిన్ డోరు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇదంతా మనకు టేక్ వుడ్తో చేశారు. సైడ్లకి వెళ్ళి కూడా విండోస్ వచ్చినాయి. లోపల చూద్దాం ఒకసారి. సో ఓనర్స్ ఉండడానికి కాబట్టి మనకి పైన పెద్దగా వచ్చింది చూడొచ్చు. ఆల్ ఎల్ షేప్లో వచ్చిందంతా. స్పేసెస్గా ఉంది కింద దానికంటే, ఎందుకంటే కింద రెంట్ ఇస్తాం కాబట్టి ఇది ఓనర్స్ ఉండొచ్చు ఇక్కడ మనము చూడొచ్చు అంతే. సో వెంటిలేషన్ కూడా సూపర్ ఉంది ఇంటికి మనం. సో మనకి ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ మెయిన్ డోర్ ముందే. అండ్ ఇక్కడ కూడా సెల్ఫ్లు ఇచ్చారు మనకు. షో కేస్లో ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ, గిఫ్ట్స్ అట్లాంటివి. అండ్ మనకి ఇక్కడ పార్టీషన్ కూడా చేసుకుంటే చిన్న పార్టీషన్ లాగా చేసుకొని ఇక్కడ మనం ఇది టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ. అండ్ టీవీ యూనిట్కి చుట్టూ మనకు ఆల్రెడీ సెల్ఫ్లు పెట్టేశారు. అండ్ మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది. ఇది డైనింగ్ ఏరియా అవుతుంది. డైనింగ్ ఏరియా సైడ్ కూడా ఒక విండో వచ్చింది. అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు అక్కడే. హాల్లోని లెఫ్ట్ సైడ్ మనకి ఇది పూజా రూమ్, ఇది చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మనం కిచెన్ రూమ్. ఇదంతా కిచెన్ రూమ్ చూడొచ్చు. మనకు వాల్స్ కూడా మొత్తం టైల్స్ ఇచ్చేసారు అంతా. ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్. ఇది కిచెన్లో మనకు ఒక విండో వచ్చింది ఇక్కడ కూడా. అండ్ ఆల్మోస్ట్ సెల్ఫ్ కూడా ఇచ్చేసారు మొత్తం. అండ్ మనకు కిచెన్కి పక్కనే ఇక్కడ మనకు వాష్ ఏరియా వెళ్ళడానికి ఇక్కడ డోర్ పెట్టారు ఇక్కడ. మనకి వాష్ ఏరియా అంతా మొత్తం టైల్స్ అతికిచ్చారు ఇక్కడ. మనం ఇక్కడ బట్టలు ఉతుకోవచ్చు, అంతా వాషింగ్ మిషన్ అని పెట్టుకోవచ్చు ఇక్కడ. బాల్కనీలా కూడా వాడుకోవచ్చు, ఇది 2 in 1. సో నెక్స్ట్ మనం హాల్లో నుంచి లోపల చూద్దాం. ఇంకా ఇది మనకు కామన్ బాత్రూమ్. ఇది అండ్ నెక్స్ట్ మనం ఇది మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ చూస్తున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ స్పేసెస్గా వచ్చింది. మన కింగ్ సైజ్ బెడ్ పట్టిన తర్వాత కూడా ఇంకా స్పేస్ ఉంటుంది. అండ్ మనకు ఒక విండో వచ్చింది ఇక్కడ. అండ్ సెల్ఫ్లు కూడా కంప్లీటెడ్ అయిపోయినాయి ఇందులో. అటాచ్డ్ బాత్రూమ్ ఇది. పైన మనకు ఫాల్ సీలింగ్ చూడవచ్చు. లో రూఫ్ ఇచ్చారు ఇక్కడ. ఏదైనా మన మెటీరియల్స్ కానీ మన వేస్ట్ ఐటమ్స్ ఉంటే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చూద్దాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక విండో వచ్చింది అండ్ సెల్ఫ్ లైట్ ఇచ్చారు ఇక్కడే. పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇంకొక డోర్ ఇచ్చారు, ఎక్స్ట్రా డోర్. ఇది చూడొచ్చు.
సో ఇది మనకంతా వరండాకి వెళ్ళడానికి డోర్ పెట్టారు ఇక్కడ. సో ఇక్కడ అంతా వరండా అవుతుంది ఇది మనకు. సో మనకి ఇక్కడ ఇంకోటి ఎక్స్ట్రా బాత్రూమ్, బయట కామన్ బాత్రూమ్ ఇది. సో మనకి ఇదంతా వరండా చూడొచ్చు ఇది. సో మనకు ఒకవేళ ఇక్కడ ఈ సింగిల్ రూమ్ కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఇందాక చూసిన సింగిల్ రూమ్ రెంట్కి ఇచ్చుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది G+1 ఇండిపెండెంట్ హౌస్. కింద 2 BHK, పైన 2 BHK, కింద ఫ్లోర్ రెంట్కి ఇచ్చుకోవచ్చు, పైన ఉండొచ్చు. లొకేషన్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది తుర్కెంజన్ మున్సిపాలిటీ అనమాట. అండ్ మనకు కాస్ట్ వచ్చేసి 1,37,00,000 అండి. ఈస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ అనమాట. సో మనకి ఇది బ్యాంక్లో అవైలబుల్గా ఉంది. ప్రైస్ కూడా నెగిషియబుల్. మీకు డైరెక్ట్ ఓనర్సే మాట్లాడతారు. వీడియో మీద నెంబర్ ఉంది, కాల్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే అందిస్తారు.